ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆ సమస్య ఏంటి, ఏ విధంగా ఆ సమస్య తీరుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు ఏముంటాయి, అలాగే కన్యా రాశి వారు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు। మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు। అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు। క్రమశిక్షణకు మారుపేరనే చెప్పుకోవాలి। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి, మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుంది। ఆ సమస్య తీరుతుంది। ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త। మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, చాలా కాలంగా మీకున్నటువంటి ఆ సమస్య తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు। అలాగే కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకి పయనమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కన్యా రాశి వారు విహారయాత్రలకి ఈ మధ్య కాలంలో వెళ్లాలి అనుకుంటున్న వారు దానికోసం మీరు ఒక చక్కటి ప్రణాళికను రచించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి। ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి। అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలం క్రితం పెండింగ్ లో ఉంచినటువంటి ఒక పనిని ఈ రోజు మీరు పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకోబోతున్నారు। అయితే కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి। వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలైతే నేర్చుకోబోతున్నారు। అలాగే వినియోగదారుల్లో ఒకరి నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి। ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది। వ్యాపార విస్తరణకు సంబంధించి ఆలోచిస్తున్న వారు ఈ రోజు దానికి సంబంధించి ప్రయత్నాలైతే మొదలు పెట్టబోతున్నారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలని, నూతన వ్యాపారాలు పెట్టాలని ఆలోచిస్తున్నారో వారికి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి। విదేశీ వ్యాపార అవకాశాల కోసం, విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు సాగిపోతుంది। కానీ చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।